నమస్తే టీ20 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు చిల్కూరు గ్రామంలో చలో మండల ఆఫీస్ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో చిల్కూరు గ్రామం నుండి మొయినాబాద్ వరకు రోడ్డు పనులు ఆగిపోయాయి। కాంట్రాక్టర్ ని మార్చాలని దీనికి గాను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కలిసి మండల డిఈ కార్యాలయంలో డిఈ విజయ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ రోడ్డు పనులు వారం రోజుల్లో మొదలు పెడతామని డిఈ గారు చెప్పడం జరిగింది। గ్రామ పెద్దలు గారితో డిఈ గారితో పనులు త్వరగా మొదలు పెట్టాలని, లేనిచో ఈ రోడ్ విషయమై మేము రోడ్డు రవాణా శాఖ వారి వద్దకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది। రోడ్డు చాలా గుంతలుగా మారి ప్రజలు నడుచుకుంటూ వెళ్లాడని కూడా పనికి రాకుండా తయారైందని, బండిపై వెళ్తుంటే కంకర తేలి కింద పడి కాలు విరుగుతున్నాయని, రోడ్డు తొందరగా బాగు చేయాలని వారు కోరుతున్నారు। కార్యక్రమంలో గ్రామ పెద్దలు జంగం భద్రప్ప, కనగల రాజు, ఎండి ఖదీర్, జకరయ్య, జొన్నడ రాజు, పుజ్జల శ్రీకాంత్, జొన్నడ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది। సార్ మీకు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి మాకు। సార్ మీరు ఆరంలో కూడా చేయలేరు అనుకో, మేము రవాణా మినిస్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తావో మీ ఇష్టం, ఎందుకంటే మీ అధికారుల చేతిలో ఉంటది। మన సీసీలో చూసినాం గాలి ఏంటిది కామన్ కింద కాలిస్తే వెళ్ళిపోయినాయి సార్। కాంట్రాక్ట్ చేంజ్ చేయాలి, మీ పేరు కూడా చెప్పాల్సి వస్తుంది సార్। 10 సంవత్సరాల నుంచి రోడ్ చేపిస్తా అని చెప్పి ఇప్పుడు అనుకుంటా మన గత ఎన్నికల్లో సందర్భంగా ఓటు గురించి ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసి పని స్టార్ట్ చేసినామని చెప్పి ఒకటి చూపించారు। అది ఎంతవరకు ఆ ప్రొసీడింగ్ కరెక్ట్ ఉన్నది, కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, ఏం సంగతి అని కూడా మాకేమంత ఐడియా లేదు। కానీ ఎన్నిసార్లు ఆ ఓట గురించి మాత్రమే కొంత పని చేపించినట్టు చేసేది, వదిలిపెట్టేసారు। దానికి కూడా నాణ్యత లేని పని, ఈ అంతఃచీరలో మట్టి తీసుకొచ్చి మొత్తం పోసి నాణ్యత లేకుండా పనిచేసారు। గతంలో ఉన్న రోడ్డు మంచిగా ఉండే, పూర్తిగా ఇప్పుడు మొత్తం పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉన్నది। ఇప్పటికే మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు 2 సార్లు కింద పడ్డారు। ఆ కార్లు పోతుంటే ఆ రాళ్ళు ఎగిరి మనుషులు తాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి। దీని విషయమై ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించినా ఆ డీఈలు కానీ ఏఈలు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు। వాళ్ళు మొత్తం పూర్తి అవినీతి పరులు అయ్యి ఈ రోడ్డు పూర్తి అధ్వానంగా చేశారు। మొత్తం టోటల్లీ ఒకవేళ ఎమ్మెల్యే శాంక్షన్ చేసినటువంటి రోడ్డు ఏదైనా ఉన్నదో దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఎవరు? టెక్నికల్ డిపార్ట్మెంట్, ఈఈ కానీ ఏఈలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళు దీన్ని సంబంధించి వాళ్ళు చర్య తీసుకొని అసలు పని చేయించాలి। వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళే పట్టించుకుంటారు అంటే కాంట్రాక్ట్ మీద పడేయడము, కాంట్రాక్ట్ ఎవరో మాకు తెలియదు। కాంట్రాక్టర్ను వాళ్ళు కాంట్రాక్టర్ ఎందుకు పెడుతున్నారు, కాంట్రాక్ట్ చేయకపోతే ఇంకో కాంట్రాక్టర్ తీసుకొచ్చి పని చేయించవచ్చు। అటువంటి సందర్భంలో ఎన్నిసార్లు కూడా మేము డిఈ గారికి ఏఈలకు వాళ్ళు కూడా చెప్పినా వాళ్ళు ఏం స్పందించడం లేదు। కాబట్టి ఇది తొందరగా ఈ రోడ్డును అందుబాటులో తీసుకురావాలి। ఆ శాంక్షన్ అమౌంట్ ఏందో
ప్రజలకు తెలిపి దీన్ని పూర్తి స్థాయిలో నాణ్యతతో పనిచేయించాలి. ఆ మట్టి చెర్ల మట్టితో వేయడంలో మన రోడ్డు కూడా ఉండదు. అది నాణ్యతతో పనిచేయించాలని చెప్పి గ్రామస్తులకు అందరూ